చూద్దాం. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ కు సిఐడి అధికారులు చేరుకున్నారు. ఫైల్స్ దహనం కేసులో 3 అనుమానితుల్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్నిఫర్ డాగ్స్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ రోజు విధుల్లో ఉన్న ఆర్డీఓ హరిప్రసాద్, విఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా ఇవాళ రాత్రికి మదనపల్లె వెళ్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మనోహర్ ని పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి. మదనపల్లి ఫైల్స్ దహనం కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఈ రాత్రికి సిఐడి చీఫ్ కూడా అక్కడ చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వామి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు ఫైల్ దగ్ధం సంఘటన సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసును సిబిఐడికి అప్పగించినటువంటి పరిస్థితి అయితే మనము చూసాం. అయితే ఇప్పటి వరకు సిబిఐడికి కేసు వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు రికార్డులు మాత్రమే పరిశీలించినటువంటి సిఐడి ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఈ కేసు నిగ్గుదీల్చేందుకు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అదే క్రమంలోనే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ కమల్ రాజ్ తో పాటు సిఐడి డిఎస్పీ వేణుగోపాల్, అదేవిధంగా మరికొంతమంది ముఖ్యమైన అధికారులు కూడా మదనపల్లికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ రాత్రికి సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా చేరుకుని ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడికి డాగ్ స్క్వాడ్ తో చేరుకున్నటువంటి సిఐడి అధికార బృందము ఇప్పటికే అక్కడ ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో అక్కడ ఆ రోజు గత నెల 27వ తేదీ జరిగినటువంటి సంఘటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విధుల్లో విఆర్ఏ రమణయ్యతో పాటు అక్కడ సంచరిస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ తో పాటు మరికొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా రహస్యంగా ఈవేళ విచారించేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే ఈవేళ ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే గతంలో సస్పెండ్ అయినారో వారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. పాత ఆర్డీఓ మురళి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ కావచ్చు, వీటి కూడా విచారించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు జరిగినటువంటి సీన్ రీకన్స్ట్రక్స్ మొత్తంగా పూర్తిగా ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి కోణంలో ఈ కేసును స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కేసును నిగ్గుదేల్చేందుకు సిఐడి పోలీసులు రంగంలో దిగినటువంటి పరిస్థితి. మరి ఈ దాదాపు మనకు ఈ కేసు అప్పగించి 20 రోజులు కావస్తుంది. ఈ 20 రోజులు కూడా రికార్డులు మాత్రమే సిఐడి పోలీసులు పరిశీలించినటువంటి పరిస్థితి. మరి ఈవేళ రాత్రి నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. మరి ఈ సంఘటనకు సంబంధించి ఏ విధమైనటువంటి కేసు విచారణ పురోగతి సాధించబోతుంది, దీంట్లో ఎవరెవరు బలి కాబోతున్నారనే అంశాలు కూడా త్వరలోనే తేలేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి స్వామి. రైట్ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్.